ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఫైనల్గా మనకి OnePlus నుంచి OnePlus Z సో ఒక ట్రూ బడ్జెట్ మొబైల్ అయితే లాంచ్ అవబోతోంది. సో అది ఆల్మోస్ట్ ఆల్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. మనకి నెక్స్ట్ మంత్ జూలై ఫస్ట్ వీక్లో ఖచ్చితంగా ఇండియాలో లాంచ్ అవబోతోంది. సో ఎందుకంటే ఆల్రెడీ మనకి అమెజాన్లో చూసుకుంటే సో OnePlus మనకి ఒక టీజర్ని అయితే పోస్ట్ చేసింది. సో అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డిజైన్ కావచ్చు అండ్ లీక్స్ కావచ్చు సో బయటికి అయితే వచ్చాయి. కాబట్టి సో ఖచ్చితంగా ఇది మనకి నెక్స్ట్ మంత్ జూలై ఫస్ట్ వీక్లో సో ఇండియాలో అయితే లాంచ్ అవబోతోంది. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయి అండ్ అదేవిధంగా డిజైన్ ఎలా ఉండబోతుంది సో కంప్లీట్గా తెలుసుకునే ముందు ఖచ్చితంగా వీడియో మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఫస్ట్ టైం నా వీడియో చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో జనరల్గా మనం OnePlus లాంటి బ్రాండ్ నుంచి సో ఒక బడ్జెట్లో ఒక మొబైల్ వస్తుందంటే సో ఖచ్చితంగా మనకి హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి. సో ఎందుకంటే OnePlus మొబైల్స్ని చాలామంది OnePlus UIని చూసి ఇష్టపడుతుంటారు, అదేవిధంగా OnePlusలో కెమెరాస్ని చూసి ఇష్టపడుతుంటారు. కాబట్టి సో ఖచ్చితంగా ఈ OnePlus Z మొబైల్ పైన కొంచెం హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి. సో అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఇందులో స్పెసిఫికేషన్స్ కావచ్చు అండ్ డిజైన్ కావచ్చు సో మనకి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. సో వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి, ఖచ్చితంగా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. సో ఇందులో మనకి డిస్ప్లే చూసుకుంటే 6.55 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. అదేవిధంగా 20:9 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది అండ్ 19 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది అండ్ ముఖ్యంగా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వస్తుంది. సో టాప్లో చూసుకుంటే మనకి డ్యూయల్ పంచ్ హోల్ కెమెరాస్ ఉండొచ్చు, లేదు అంటే సింగిల్ కట్అవుట్ కెమెరా అయినా ఉండొచ్చు. సో అలాంటి కన్ఫర్మేషన్ అయితే లేదు. రిమైనింగ్ స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా ఖచ్చితంగా మనకి 100% కన్ఫర్మ్ అని చెప్పొచ్చు. సో జనరల్గా మనం OnePlus లాంటి ప్రీమియం బ్రాండ్ నుంచి సో 25,000 బడ్జెట్లో సో ఒక మొబైల్ మనం సూపర్ AMOLED డిస్ప్లే అంటే మాత్రం సో ఖచ్చితంగా ఇది మనకి బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మనం కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే మొబైల్లో బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి 3 కెమెరాస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో ఇందులో మీకు ఫస్ట్ సెన్సార్ చూసుకుంటే 64 మెగాపిక్సెల్ ఉంటుంది అండ్ సెకండ్ కెమెరా చూసుకుంటే మనకి 13 మెగాపిక్సెల్ ఉంటుంది అండ్ ఫైనల్గా థర్డ్ కెమెరా చూసుకున్నట్టయితే 2 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. సో 64 మెగాపిక్సెల్ చూసుకుంటే ఇది ఏ సెన్సార్ అయితే ఖచ్చితంగా వీళ్ళు మెన్షన్ చేయలేదు. సో 13 మెగాపిక్సెల్ చూసుకుంటే మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ ఫైనల్గా 2 మెగాపిక్సెల్ చూసుకుంటే మనకి డెప్త్ సెన్సార్ అయినా అవ్వచ్చు, లేదు అంటే మైక్రో సెన్సార్ అయినా అవ్వచ్చు. సో ఖచ్చితంగా మనకి బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ అయితే ఉంటాయి. సో 3 కెమెరాస్ కూడా మనకి టాప్ సైడ్ లెఫ్ట్ కార్నర్లో స్ట్రైట్ ఫార్వర్డ్గా అయితే ఉంటాయి. సో ఫ్రంట్ సైడ్లో చూసుకుంటే మనకి డ్యూయల్ పంచ్ హోల్ కెమెరాస్ వస్తే 16+2 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో సింగిల్ కట్అవుట్ కెమెరాతో వస్తే మనకి 16 మెగాపిక్సెల్ సింగిల్ కెమెరాతో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మనకి OnePlus అనగానే ఖచ్చితంగా మేజర్గా మనకి గుర్తొచ్చేది కెమెరాస్ కాబట్టి సో డెఫినెట్గా మనకి చాలా బెటర్ కెమెరా ఎక్స్పీరియన్స్ అయితే 25,000 బడ్జెట్లో చూడొచ్చు. నెక్స్ట్ మనం హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే మొబైల్లో మనకి స్నాప్డ్రాగన్ 765 5G ప్రాసెసర్తో వస్తుంది. సో ఇది మనకి 7nm పైన బిల్డ్ అయింది, అంటే 7nm పైన బిల్డ్ అయింది. సో లేటెస్ట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకి 5G సపోర్ట్ అయితే మొబైల్లో ఉంటుంది. సో మేజర్గా వీళ్ళు ఖచ్చితంగా ఈ 5G సపోర్ట్ని హైప్ అయితే క్రియేట్ చేస్తారు. అదేవిధంగా ఇది మనకు ఒక ఆక్టా-కోర్ ప్రాసెసర్ అండి, అంటే ఇందులో మనకి జనరల్గానే 8 కోర్స్ అయితే ఉంటాయి. సో వీటిని వీళ్ళు 3 క్లస్టర్స్గా డివైడ్ చేస్తారు. అంటే ఫస్ట్ క్లస్టర్లో మనకి సింగిల్ కోర్ ఉంటుంది అండ్ సెకండ్ క్లస్టర్లో మనకి సింగిల్ కోర్ ఉంటుంది అండ్ ఫైనల్గా థర్డ్ క్లస్టర్లో మనకి 6 కోర్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ క్లస్టర్లో చూసుకుంటే మనకి 2.4 GHz క్లాకింగ్ స్పీడ్ అయితే ఉంటుంది అండ్ సెకండ్ క్లస్టర్లో చూసుకుంటే మనకి 2.2 GHz క్లాకింగ్ స్పీడ్ అయితే ఉంటుంది అండ్ ఫైనల్గా థర్డ్ క్లస్టర్లో మనకి 6 కోర్స్ వచ్చేటప్పటికి 1.8 GHz స్పీడ్ అయితే ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మనం 25,000 బడ్జెట్లో OnePlus లాంటి ప్రీమియం బ్రాండ్ నుంచి సో డెఫినెట్గా స్నాప్డ్రాగన్ 765 5G ప్రాసెసర్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఖచ్చితంగా ఇది మనకి చాలా బెటర్ పర్ఫామ్ అయితే ఖచ్చితంగా చేస్తుంది అండ్ ముఖ్యంగా ఇక్కడ మనం OnePlus UIని అయితే కన్సిడర్ చేయాలండి. సో చాలామంది OnePlus నుంచి 25,000 బడ్జెట్లో ఒక మొబైల్ వస్తే సో ఖచ్చితంగా OnePlus UI ఖచ్చితంగా దీన్ని కన్సిడర్ చేసి మాత్రమే పిక్ చేస్తారు. ఎందుకంటే జనరల్గా మనం యాపిల్ సాఫ్ట్వేర్తో కంపేర్ చేసుకుంటే సో దాని తర్వాత మనం ఆండ్రాయిడ్ వెర్షన్ అన్నిటితో కంపేర్ చేసుకుంటే మాత్రం సో మనకి ఆక్సిజన్ వెర్షన్ అనేది చాలా బెటర్గా ఉంటుంది. సో బెటర్గా యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది అండ్ ముఖ్యంగా ల్యాగ్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ సో మనకి OnePlus UIలో ఎక్కువగా ఉండవు. సో బ్లోట్వేర్ కూడా చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి సో మేజర్గా OnePlus UIకి ఎక్కువ మంది ఫ్యాన్స్ అయితే ఉంటారు. ఫైనల్గా ఇందులో మీరు బ్యాటరీ చూసుకుంటే మనకి
4300 mAh పైనే దానికి బ్యాటరీ పవర్ అయితే ఉంటుంది. అదే కాకుండా ఇందులో మనకి 30 watts వ్రాప్ ఛార్జింగ్ టెక్నాలజీతో అయితే వస్తుంది. సో ఇది OnePlus ఓన్ టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ మనం OnePlus 8, OnePlus 8 Proలో కూడా సేమ్ ఇదే టెక్నాలజీ అయితే చూసాం కాబట్టి సో ఇది మీకు కొంచెం బెటర్గా అండ్ ఫాస్ట్గా అయితే ఛార్జింగ్ చేసే టెక్నాలజీ అని చెప్పొచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే మనం OnePlus లాంటి బ్రాండ్ నుంచి 25,000 బడ్జెట్లో ఒక మొబైల్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే మాత్రం సో డెఫినెట్గా ఇది బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు. సో ఎవరైనా సరే 25,000 బడ్జెట్లో ఒక మొబైల్ కొనాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ వరకు వెయిట్ చేయండి. సో ఇది మనకి 25,000 బడ్జెట్లో ది బెస్ట్ మొబైల్ అవుతుంది. సో చైనీస్ బ్రాండ్స్ అంటే రియల్మీ కావచ్చు, రెడ్మీ కావచ్చు, సో ఈ బ్రాండ్స్తో కంపేర్ చేసుకుంటే అఫ్కోర్స్ మనకి OnePlus చైనీస్ బ్రాండ్ అయినా సరే సో మనకి ప్రీమియం బ్రాండ్ కాబట్టి ఖచ్చితంగా మనకి బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు.